హాయ్ మమ్మీ. హాయ్. ఏం చేస్తున్నావు మమ్మీ? గాజులు వేసుకుంటుండా. అవునా? వేసుకో వేసుకో. గాజులు వేసుకుని కూడా చూపిస్తావారా? ఏమైంది? ఏం చేయమంటావు? ఎలా వంట చెప్పు. వంట ఏం చేస్తాను నువ్వు చెప్తే కదా. నువ్వు చెప్పు, ఏం చేయమంటావు చెప్పు. నువ్వేం చేయమంటే అదే చేస్తా. నేనేం చేయాలి మరి? డాడీకి ఏమి ఇష్టం అవుతుందో అవుతుందో నేను చెప్తే. నాకు ఫిష్ ఇష్టము. ఫిష్ తేప ఏదైనా తేవాల్సిందే కదా. సరే అట్నే ఫిష్ తేపో. ఫిష్ తెచ్చానా? డాడీకి కూడా ఇష్టమే కదా. డాడీకి ఇష్టమే. ఓ అరిటాకులో పెట్టి మంచిగా ఫ్రై చేయి. మసాలా పెట్టి మంచిగా అరిటాకులో పెట్టి అరిటాకుతో పాటు ఫ్రై చేసి పెట్టు, బాగుంటుంది. సరే మరి అరిటాకులు తీసుకురా, ఫిష్లు తీసుకురా. అవునా? అన్నీ తీసుకురా. సరే మరి నేను రెడీ అయ్యేసరికి తీసుకుని రా. లేట్ అయింది. తీసుకొచ్చానా? హాఫ్ అన్ అవర్లో వచ్చేయాలా. హాఫ్ అన్ అవర్ ఎందుకు పట్టిద్దిలే, ఇక్కడనే. సరే మరి పోయిరా. తొందర పోయి తీసుకొచ్చేస్తా. పోయిరా. టాటా, బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం. మమ్మీ వచ్చినవా? ఇదిగో మమ్మీ తెచ్చిన ఫిష్, అరిటాకు ఫ్రై చేయడానికి. ఓకే ఓకే, వస్తుంటా. తీసుకో. ఫిష్ అరిటాకు వెరైటీగా అరిటాకు ఆకులో ఫ్రై చెయ్యి. ఆకును ఒకసారి కాల్చాలంట, మంచిగా నిప్పుల మీద కాల్చేసి మసాలా పెట్టేసి ఫ్రై చేయి. డాడీ వచ్చి లోపు. సరే పదా వెల్కమ్ చెప్తాము నల్లకి. హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేటోళ్ళు, నా వీడియో చూసేటోళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
అప్పుడే నేను వీడియో పెట్టగానే మీకు వస్తుంది. సరేనా? ఈరోజు నేను చేయబోయే వంట పిస్సు. అరిటాకులో పిస్సు ఫ్రై చేస్తా. అరిటాకు చుట్టి పిస్సు ఫ్రై చేస్తా. ఎట్లా చేస్తానో చూపిస్తాను పండి. సరే రండి వంట చేసుకుందాం. ఈ ఫోటో బాగుంది కదా మమ్మీ, నీ సెలెక్షన్ ఎంత ఇచ్చింది? నా సెలక్షనే, ఇంట్లో అన్నీ నా సెలక్షనే. ఆల్రెడీ తేవడము అక్కడ అన్నీ క్లీన్ చేయడం అన్నీ వీడియో చేసినవా? ఎట్టున్నాయి? బాగున్నాయి కదా? బాగుంటాయి. శంకర ఫిష్ బాగుంటాయి. వాళ్ళు ఉప్పు డబ్బు అందుకున్నా, కళ్ళు ఉప్పు అందుకో. పట్టుకో. సరే అండి, 2 స్పూన్లు కళ్ళు ఉప్పు వేసి మంచిగా కడుక్కోవాలి. 2 3 కూడా తెస్తా. అదే మనం తినేది కాదు కదా, కడగటానికే కదా. చూడండి మంచిగా ఇట్లా. అబ్బో మంచి ఘాట్లు కూడా పెట్టారుగా. ఇట్లా ఘాట్లు పెట్టాలి బాగా. మంచిగా కళ్ళు ఉప్పు వేసి బాగా రుద్దుకోవాలి. పసుపు కావాలనా? కొంచెం పసుపు కూడా వేయాలి. ఏదో పసుపు డబ్బే తీసి పెట్టుకున్నా, నేను రెడీగా పెట్టుకున్నా. ఇద్దే ఎడ్దే, నాది ఒకసారి నీది ఒకసారి. పట్టుకో. 1 స్పూన్ పసుపు కూడా వేసుకుందామండి. చాలు. చూడండి ఇట్లా కళ్ళు పెట్టేసి ఇట్లా బాగా రుద్దండి. ఒక్కొక్క దాన్ని ఇట్లా చూడండి. ఇట్లా కళ్ళు ఉంటుంది కదా, ఇక్కడ దానికి వేసి ఇంకా కొంచెం నీళ్ళు పోసుకున్నా పర్వాలేదు. ఉప్పు కరగడానికి. బాగా రుద్దినానండి. కడుక్కుందాం ఇక. నీళ్ళు పట్టుకొని చూడండి. ఇట్లా 3 సార్లు కడుక్కుందాం. 3 సార్లు కడిగి జల్లి గిన్నెలో వడపోసుకుందాం. మంచిగా నీళ్ళు ఓడుస్తాయి. మనం అంతలోకి మసాలా రెడీ చేసుకుందాం. ఇందులో కలిపేది పట్టించే మసాలా. ఇప్పుడు మనం మసాలా కలుపుకుందామండి. ఇది కలపడానికి. తర్వాత దీంట్లో నువ్వు చాప్ కూడా పెడదాం. సరే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ కారం వేసుకుందాం. 1 స్పూన్ కారం, మొత్తం కలిసి 1 స్పూనే. 1 స్పూన్ కారం వేసినానా, 1 స్పూను పసుపు, 2 స్పూన్లు ఉప్పు, 2 స్పూన్లు ధనియాల పొడి, మనకు తగినంత ఫిష్ ఫ్రై మసాలా 2 స్పూన్లు,
ఫిష్ ఫ్రై మసాలా వేసిన కొంచెం ఆయిల్, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒకటి నిమ్మకాయ, ఒక నిమ్మకాయ పిండుకుందాం. గింజ పడ్డది కాదు. సరేనండి, ఇవన్నీ చేసుకున్నాం కదా, మంచిగా ఇట్లా కలుపుకుందాం. పులుసు జరిపోకపోతే మనం ఫ్రై అయిన తర్వాత తినేటప్పుడు పిండుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. కొంతమంది పుల్లగా ఉంటే ఇష్టం ఉండదు. మంచిగా మసాలా కలిపినా కదండి. ఇప్పుడు మనం పిస్సులకు పట్టిద్దాం. తెచ్చినవా? ఒకటొకటి తీసుకుంటా, అన్నీ పెట్టు. చాలు. అదందుకు గుడ్డి పీస్ వేసుకుందాం. ఇది చిన్నది కదా, ఆకు చిన్నది పెట్టుకుందాం. ఆయిల్ సరిపోవట్లేదు, ఇంకొంచెం పోసుకుందాం ఆయిల్. ఎందుకంటే పిస్లో ఏం ఆయిలే ఉండదు, మనం పోసే ఆయిలే. చూడండి, మంచిగా ఇట్లా అనుకొని ఎట్లుంటే ఇట్లా పెట్టకూడదు, మంచిగా ఇట్లా అనుకోవాలి. అప్పుడే మనకు ఘాట్లు బాగా కనపడతాయి, లోపలికల్లా మసాలా పోతుంది. అన్నీ చిన్న చిన్న టెక్నిక్లు, అవి తెలుసుకోవాలా. ఈరోజు నుండి వాకింగ్ స్టార్ట్, మళ్ళీ 7 o'clock నుండి. 7 o'clock వాకింగ్ పోవాలా. ఆయాసం వస్తుంది అంటే కొద్దిగా ఆయాసం వస్తుందంటే కొద్దిగా లావు అవుతున్నట్టు అర్థం. ఎవరిమైనా ఒకటే, అబద్ధాలు ఆడకూడదు, అంతే కదా, దాచుకోకూడదు. మంచిగా పట్టించినానండి. చూడండి, లోపల మంచిగా తలకాయలో అంతా మంచిగా పట్టింది మసాలా, ఘాట్లలో మొత్తం బాగా పట్టింది. ఇప్పుడు మనము ఈ ఆకులు పెట్టుకుందాం, అన్నిటికట్నే పట్టిద్దాం, తర్వాత చుట్టుకుందాం. కడుతూనే ఉంటాం. ఇదా? అవునా, గట్టిగా ఉంది కదా, మలగట్లేదు. సరే, సింపేసి ఆకు మంచి ఉంటుంది కదా నాని. ఇంకో చేప అనుకో, దాన్ని పెట్టు. డాడీ పాపం, డాడీకి ఏమో చాలా బిజీ అయిపోతున్నాడు. అప్పుడు డాడీ తిరణాలకు వచ్చిన కానీ ఇంత తిరగలేదు. పొద్దున్న 6 గంటలకు పోయి నైట్ 6 గంటలకు వస్తున్నాడు. వీడియోలో పడాలని చాలా ఇష్టం, లఘు తీస్తున్నా కూడా ట్రాఫిక్లో అంతా లేకపోతున్నాడు. తినడానికి వస్తారులే.
వచ్చేసరికి అవుతుంది. అయింది కదా 6:30 అవుతుంది కదా, 1/2 అవర్ అయితే వచ్చేస్తారు. 7 o'clock అంతా వస్తారు. కట్టేసినవా? కట్టేసిన 3 అయినాయి. ఒక్కటి అందుకో ఇది లాస్ట్. నాలుగైంది. ఇంకా చేయగడుకొని కళాయిలు ముట్టించుకున్నాం. ఓకే మమ్మీ, ఫిష్ ఫ్రై చేయి మమ్మీ. చేస్తుండా? చేయి తొందరగా. వెయిటింగ్. అప్పుడే వెయిటింగ్ అయితే కాదు. అవునా? ఇటు చూపి కళాయిలు ఒక కడిగి పెట్టుకుని ఉంటాయి ఇక్కడ. ఇది దీనిది డబ్బాల తర్వాత తీసుకుందాం. స్టవ్ ముట్టించుకుందాం. చూడండి, కళాయిలు పెట్టి స్టవ్ ముట్టించుకుందాం. ఒకటి తిప్పుతున్నాం మీద. కళాయి ఒకటి పెట్టి ఇది ఒకటి తిప్పుతుందా. డీప్ ఫ్రై కాదు, షాలో ఫ్రై అంటారు దీన్ని. కొంచెం ఆయిల్ పోసి మంచిగా నిదానంగా ఉడికియటం షాలో ఫ్రై. డీప్ ఫ్రై అంటే నూనె మరింత పోసి దాంట్లో కిడవటము. ఇదొక వెరైటీ. డీప్ ఫ్రై చేయరు, చేపని చేస్తారు. రెండు పెట్టేసి ఒకటేసారి దాని మీద 2 దీని మీద 2. ఎందుకంటే నిదానం మంచిగా మగ్గుతాయి. మనం ఒకటి పెట్టి అనుకో. డాడీ వచ్చిండు. డాడీనా? హాయ్ డాడీ. వర్షం తడిసిపోయినావా? ఇందాక వచ్చింది. అదే మొహం కూడా తడిసింది కదా. అవునా? లైట్గా వచ్చింది ఇందాక. మధ్యాహ్నం వచ్చింది. ఇందాక లైట్ పడుతూనే ఉండే. ఇప్పుడే చెప్తానే ఉన్నాం, వచ్చిండు మా ఆయన. రండి. డాడీ, నీ ఇష్టమైన ఫేవరెట్ ఫిష్ ఈరోజు వెరైటీ చేస్తాం చూడు డాడీ. చూడు ఎట్లా చేస్తుందో వెరైటీగా ఆకులో. చూడండి, ఆయిల్ కొంచెం ఒక తాలింపు అంతా. డాడీ ఆశ్చర్యపోయి ఇదేందా ఇది నేను చూడలే అంటుంది. చూడండి, ఆయిల్ దాంట్లో ఒక తాలింపు, దీంట్లో ఒక తాలింపుకి. ఆకులై, కొమ్మనై, పువ్వులో పువ్వులై, చేప మాత్రం వదలట్లేడు. ముందు పెద్ద పిసుని ఎక్కడ పెద్ద పిసు ఇదే. ఎందుకంటే దీని కొద్ది గట్టి గిట్టిన పెద్ద పిసు దీంట్లో పెట్టుకుంది. ఎడకి ఉండేదంతా పెద్ద పెట్టుకున్నాం. ఒకటే ఖాళీ కొద్దిగా ఇక్కడ గ్యాప్ ఉండాలి మధ్య ఏంటన్నా సరే. 2 వేసినప్పుడు 2 టచ్ ఏదైనా కానీ ఇట్లా గ్యాప్ ఉండాలి. అప్పుడు సెంటర్లో అది ఉడుకుద్ది, ఇట్లా ఇది ఉడుకుద్ది. ఓకే. పెట్టుకున్నాం కదా, మూసేసుకున్నాం. అందులో కూడా మాడింది కదా. మాడిపోద్ది ఆకు మాడిపోతేనే సరే. మూసేసుకున్నామండి. ఇదిగోంట ఈజీ. సిమ్లో పెట్టుకున్నా, ఆయిల్ వద్దు. అవునా? 2 సిమ్లోనే. ఓకే. మైక్ పడిపోయింది. పెట్టుకుంటా అప్డే. ఉడుకుతున్నా మమ్మీ.
ఒకే దెబ్బకి 4 చేపలు. డాడీ నీ స్నాక్స్. ఓ మిన్యా ఇది తింటే ఇంకా అన్నం కూడా తిన్నాం. అవునా? తిన్నొద్దమ్మా. ఓ ఒకసారి కానీ తింటే పుట్టేది తింటారా? అవునా? అన్ని ఎక్కువ నేను అనుకోలే. ఆయన గ్లాసులలో కాదు పెట్టాల్సింది, గిన్నెలలో, కూర గిన్నెలలో. అవునా? కూర గిన్నెలు పెట్టి ఆ గిన్నెలు పెడితే తీసుకుంటే బాగా చేయద్దు. ఈ గ్లాస్ లోపల కూడా చేయిస్తే చేయబట్టదు. ఓకే ఓకే. మీ మమ్మీకి చిన్న చిన్న విషయాలు ఎట్లా తెలుస్తాయో ఓ మమ్మీ విషయాలు తెలియవు. నేను మమ్మీ మీ మమ్మీకి అన్ని చిన్న చిన్న విషయాలు తెలుస్తాయి, పెద్ద పెద్ద విషయాలు తెలియదు. అంటే హైట్ తగ్గట్టు విషయాలు తెలుసు అంట. హైట్కే బాగానే ఉంటా. హైట్కే నా హైట్కు వెయిటే కొద్దిగా ఎక్కువ కానీ హైట్ సూపర్ అవుతుంది. అవునా? హైట్ తక్కువ వెయిట్ ఎక్కువ అంట డాడీ అంటుండు. హైట్ తక్కువ వెయిట్ ఎక్కువ ఏంటి నువ్వు అంటున్నావా? నువ్వు లావేలేవు బాలా, కరెక్ట్గా ఉంటావు బాలా అని అనేటోడు. నువ్వు కూడా వెయిట్ ఎక్కువ అంటున్నావా? ఓయమ్మ అంతా వచ్చేసేనట అంటే లా ఉన్నంట. కలిసిపోయిందంత. ఎప్పుడు తిని అప్పుడే క్లీన్ చేసుకుంటుంటావు కదా. అయిందా మమ్మీ? లేదు లేదు వస్తాను, నేను పిలుస్తాను కదా రమ్మన్నప్పుడు. ఎట్లా అని చూస్తున్నా తిప్పేద్దామని. లేదు ఇంకా పడుతుంది, ఇంకా ఇంకా 10 minutes తర్వాత తిప్పేసుకోవాలా. ఓకే. నువ్వు అవి తిప్పేమో, నేను ఈ కళాయి నేను తిప్పేస్తా. ఇదిగో ఆ కళాయి నేను తిప్పి. ఒక్కొక్కరు తిప్పేయండి, ఇద్దరు ఒకటేసారి తిప్పేస్తే. అవునా? సరే నువ్వు తిప్పేవా? తిప్పేయి, ఏం లేదు తిప్పే. పట్టుకో చేస్తుంది. నాకు కాలింది మమ్మీ. మూతేసి డాడీకి అది ఇచ్చి లాడీలు అది ఇచ్చి నువ్వు మాత్రం మంచిగా పట్టుకునేది తీసుకున్నావా? దాంతో తెచ్చుకుంటుంది మంచిగా. అంటే రెండు పట్టుకుని తిప్పేసారు అదే. అవునా? ఏ మరి ఇలాగా తిప్పుకోవాలి. ఇక ఐలో పెట్టుకున్నాం ఇప్పుడు. చేప బాగానే ఫ్రై అయింది. అయింది. తగోలి ఇంట్లో అవు ఒక ప్లేట్లో పెడతా ఉండు. తగోలి అంటే కండాలో తీసుకోవాలి, పెట్టేసేయండి. తీసుకోవాలి కండాలో వేసేద్దాం మూత. అబ్బాయి పని ఎట్లా జరుగుతుంది డాడీ? మరి ఫుల్ బిజీగా ఉన్నావు ఈ మధ్య, పొద్దున్న వెళ్తున్నావు చీకటితో. అర్జెంటుగా ఉంటే ఓటీలు పెట్టి ఒక వారము ఓటీలు చేస్తున్నాయి. 6 గంటలకే పని మీదనే ఉండాలి. అవునా? అంటే మేము 5:30కంతా బయలుదేరితే 6 గంటలు అడిగిపోతే 6 గంటలకు పని మీద ఉండాలి. ఓకే ఓకే. అట్లా ఇప్పుడు డబుల్ మస్టర్లు. నన్నేం చూపిస్తలే, మీ డాడీని చూపిస్తా. డబుల్ మస్టర్లు అంతా తెలిసిన ఒక వారానికే మంచిగా చెప్పు. 40,000 పైన అయింది. 40,000? కూలీలు నీకు వచ్చినాయి కాదు, నువ్వు ఇచ్చే కూలీలు అట్లా చెప్పు. అందరికి ఇవ్వాలి కదా. అదే 40,000 అంటే నీకు వచ్చి ఒక్కొక్క మేస్త్రికి 1700 ఒక రోజుకి. ఈ వారం పేమెంట్ 45,000 అయిందంట అందరికి వంచంగా, మిగిలింది ఆయనకు. ఓకే. అట్లా ఏం మమ్మీ స్మెల్ వస్తుంది బాగా, గట్టి కాలిన స్మెల్. మీ అమ్మాయి చూసుకో, నేను దీని
ఏంటి నువ్వే ఏంటి నేనేంది చేపల కూరలు అంటే నేనే ఎంత వరకే మాకు అంతే కదా నువ్వు తింటే చాలు మంచిగా విన్నావా నువ్వు తింటే చాలు ఒక్క 5 నిమిషాలు ఓకే 5 మూతలు అయిద్దు నీళ్ళు వస్తాయి చాలు 5 నిమిషాలు తింటేద్దాం సరేనండి మంచిగా ఎగింది ఇప్పుడు ఆఫ్ చేసుకుందాం కానీ తీయొద్దు ఇప్పుడే ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత మనం ఓపెన్ చేసుకోవాలి వాటిని ఇప్పుడైతే ఆఫ్ చేసుకుందాం అయిపోయింది 35 మినిట్స్ అయింది 35 నిమిషాలు అప్పుడు వదిలేసుకుందాం మూత లేకుండా సరే తర్వాత అది ఉండిపోతుంది చేయదగిద్దేమో తెగదు కింద పెట్టు అది ఉండిపోతుంది పక్కకి చేయదగిద్ది కింద పెట్టు ప్లేట్లో పెట్టు సలాడ్ రెడీ వంట రెడీనా మమ్మీ అబ్బో ఓ అంతే చూడు మస్తుగా వేగిందిలే డాడీ డాడీ తిని టేస్ట్ ఎట్టుందో చెప్దా మమ్మీ డాడీ వెయిటింగ్ ఫిష్ కోసం వచ్చే వచ్చే బావా చూడు బావా చేపలు అంటారు ఎన్ని శంకర ఫిష్ డాడీ శంకర ఫిష్ తినేసేయి బావా తిని టేస్ట్ ఎట్టుందో చెప్పు ఉల్లిగడ్డలు కూడా ఇస్తాను ఆ ప్లేట్లో ముళ్ళు వేసుకో చక్కగా తినేసి అన్నం అయినాక అన్నం పెడతా డాడీకి పిండి పిండుకుంటాడు ఎంత కావాలో అంతా పిండుకుంటాడు దానికి బాగా పెట్టు ఇంకా బావా ఇవన్నీ ఎల్లోలు ఎగ్గు ఎల్లోలు అబ్బాయి డైట్ చేస్తుండ కదా ఎల్లోలు తిండు అన్నీ సైడ్కి పెడితే నేను చక్కగా ఫ్రై చేసి మా ఆయనకి పెడుతుండ నచ్చిందా డాడీ మంచిగా చేప మంచిగా ఉందా బా సూపర్ ఉంది ఎంత బాగుంది అబ్బాయి ఎంత మంచిగా ఉడికింది ఎంత బాగా ఉడికింది బాగా చెప్పడం రావట్లేదు ఎంత బాగుందో మంచిగా ఉడికింది చూడు చూడు సైడ్ ఇవ్వ నేను తీసుకుంటా సైడ్
బా నిజంగా ఎంత బాగుంది అంటే అంత బాగుంది, సూపర్గా ఉంది ఫిష్. చిన్నపిల్ల కూడా ఇంత ముళ్ళే లేదు అసలు, చూస్తున్నారు కదా ఎంత బాగా జర తీసిన నోట్లో పెట్టుకున్నాను, సూపర్గా ఉంది. సూపర్గా ఉందండి, మస్తు టేస్ట్ ఉంది. చారు కన్నా ఫ్రై కన్నా అన్నిటికన్నా బాగుంది. అరిటాకు ఉడికింది కదా, అరిటాకు ఫ్లేవరు అబ్బాయి ఎంత బాగా తెలుస్తుంది, ఎంత టేస్ట్గా ఉందో చూడండి. తీసుకోబా, అది నువ్వు తీసుకో. నాకు అడ్డం మాత్రం నువ్వు తీసుకోలే మరి, అది ఇదంతా నేను తిన్నా కదా, అది నువ్వు తీసుకోలే లేదా ఉండే కదా ఇక. సరేనండి, నేను చేసిన అరిటాకు ఫిష్ ఫ్రై మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? సరే ఉంటానండి, టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్. బాయ్ బాయ్. ఇంకా అన్నం ఇప్పుడే అయింది, తర్వాత తర్వాత తింటాం. చేయి నాకు. సూపర్. అన్ని శంకర్ చేపలేనా? బాయ్.